అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీలాదున్ నబీ సందర్భంగా అహ్లే హదీస్ మస్జిదులలో ఇది బిద్అత్, ఇది అధర్మ కార్యము, ఇది ఇస్లాంకి వ్యతిరేకము, మీలాదున్ నబీ ఇస్లాంలో లేదు అన్న వాదన ఎంతో ఎక్కువగా జోరుగా కనిపించింది. మరికొన్ని మసీదులలో తబ్లీగీ జమాత్, దేవబందీ జమాత్ వీళ్ళు కూడా మీలాదున్ నబీ అనేటువంటిది ఇస్లాంలో లేదు అని చెప్పుకుంటూ తిరిగారు. ఏమైంది చివరికి? తీరా చూస్తే మా సమాజం ముస్లింలు ఇస్లాం ధర్మంలో ఉంది అన్నట్టుగా ఇస్లాం పేరు చెప్పుకొని రోడ్ల మీద ఊరేగింపు చేశారు. మీలాదున్నబీ జెండాలు ఎత్తుకుంటూ తిరిగారు. ఆ పండగ వాతావరణాన్ని సృష్టించారు. తీరా చూస్తే రోడ్లన్నిటినీ జామ్ కారణంగా ముస్లిమేతరులు, ఇస్లాంను ద్వేషించే వాళ్ళు దీన్ని చూపించి మాకు ఇబ్బందిగా ఉంది, మాకు హాని కలిగిస్తున్నారు, మాకు ఆటంకాలు కలిగిస్తున్నారు అని మా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వారు దూషించేలా చేశారు. ఎందుకు, ఏమైంది అని అడిగినప్పుడు మీ వల్ల మా పనులన్నీ ఆగిపోతున్నాయని సమాధానాలు చెబుతున్నారు. సరే, వారిలో న్యాయం ఉంది. కానీ ఈ పండగ మాది కాదే. మాది కాని పండగ పేరు చెప్పుకొని మా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తిట్టిస్తున్నారు. వీళ్ళు నిజంగా ముస్లింలేనా? అసలు పండగ పేరు చెప్పి ప్రవక్త గారి అభిమానులమని చెప్పి ఏ పండగ అయితే చేస్తున్నారో ఇది ప్రవక్త గారి ప్రియ శిష్యులు చేయలేదే, ప్రవక్త గారి సహాబాలు చేయలేదే, ప్రవక్త గారి సహచరులు చేయలేదే. కానీ మా సమాజంలో ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో ఎక్కడో ఇరువిరు ప్రాంతంలో ముస్లింల పేరు మీద, ఇస్లాం పేరు మీద పండగ ప్రారంభిస్తే దాన్ని ఇస్లాంది అన్నట్టుగా చేసుకుంటూ తిరిగారే కానీ లేదు, ఇది ప్రవక్త గారి నుంచి ఆమోదం ఉన్నటువంటిది కాదు అని ఎందుకు వాదించలేకపోయారు? ఎందుకంటే ఇక్కడ రాజుల దగ్గర నుంచి ఎన్నో రకాల బంగారు నాణ్యాలు పొందుతున్నారు కాబట్టి, ఆ రోజు పండగ చేసుకునే వాళ్ళకి పప్పన్నాలు, భోజనాలు పెడుతున్నారు కాబట్టి చేసుకున్నారు. ఈ రోజు కూడా అదే వాతావరణము 5 రోజుల దాకా చేసుకున్నారు. తర్వాత 12 రోజులకి మార్చారు. మీలాదున్నవి పూర్తి 12 రోజుల దాకా ఒక పండగ తయారు చేస్తున్నారు. ప్రారంభమైనప్పుడు ఆ పెద్ద మనుషులు నలుగురు చేతిలో ఉంటుంది. కానీ ప్రారంభం కొనసాగించిన తర్వాత తాగేవాళ్ళు, తాగుబోతులు, నమాజులు మానేసిన వాళ్ళు, ఎప్పుడో పండగకి పబ్బానికి నమాజుకు వచ్చేవాళ్ళు, వీళ్ళ చేతికి పండగ వెళ్ళిపోతుంది. వీళ్ళు పండగ ఎలా చేయాలి, ఎలా చేయకూడదనేది ఖరారు చేస్తారు. ఎన్ని రోజులు పండగ ఉండాలనేది ఖరారు చేస్తారు. పూర్తిగా హైజాకు చేసుకొని ఈ పండగ ఇలాగుంటేనే ఇస్లాం అన్నట్టుగా వాదిస్తారు. తీరా చూస్తే ఖురాన్లో ఆధారాలు లేవు, ప్రవక్త గారి బోధనలలో ఆధారాలు లేవు. మేము చేయకూడదని నచ్చ చెప్పినట్లయితే మీకు ప్రవక్త గారి మీద ప్రేమ లేదు అని ఎదురుగా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. నిసారు తేరి చహల్ పెహల్ పే హజారు ఇదే నబీవుల్ అవ్వల్ అని ఒక పద్యాన్ని సృష్టించారు. ఏంది అర్థము అంటే, రబీవుల్ అవ్వల్ కోసము 1000 పండగలను కుర్బానీ చేసిన తప్పేం లేదు, 1000 పండగలను వదిలేసినా పర్వాలేదు. కానీ రబీవుల్ అవ్వల్లో వచ్చేటువంటి మీలాదున్నబి పండగ ఎంతో అద్భుతమైనటువంటి పండగ అని పద్యాన్ని సృష్టించారు. సివాయ్ ఇబ్లీసికే జహామే సభీతో ఖుషియామనే రహే హే. ఇబ్లీస్ ని తప్పించి మీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషిస్తున్నారు అని అంటున్నారు. ఇబ్లీస్ ఎందుకు బాధపడతాడు, ఎందుకు బాధపడడు? ప్రవక్త గారు మాకు నేర్పించారు. మనం సజ్దా చేసినప్పుడు షైతాన్ ఇబ్లీస్ బాధపడతాడు. మేం ప్రేమగా మాట్లాడుకుంటున్నప్పుడు ఇబ్లీస్ బాధపడతాడు. మేము అల్లాహ్ ముందు దువా చేసుకున్నప్పుడు ఇబ్లీస్ బాధపడతాడు. ఖురాన్ చదివినప్పుడు ఇబ్లీస్ బాధపడతాడు. కలిసిమెలిసి ఉన్నప్పుడు ఇబ్లీస్ బాధపడతాడు. మేం న్యాయంగా వ్యవహరించినప్పుడు, న్యాయంగా చక్కగా జీవితం గడుపుతున్నప్పుడు ఇబ్లీస్ బాధపడతాడు. ఇవి కదా ఇబ్లీస్ బాధపడే పనులు. కానీ ఇస్లాంకి సంబంధం లేని పండగ చేసుకుంటే ఇబ్లీస్ బాధపడతాడా? సంతోషిస్తాడా? అతనికి సంతోషం మరింత పెరుగుతుంది. చదువు లేక, చదువు తెలియక ఇబ్లీస్ కూడా సంతోషిస్తున్నాడు ఈ పండగ వదిలేసిన వాళ్ళ మీద అని అనుకుంటున్నారు. వాస్తవానికి ఈ పండగ అధర్మ కార్యం కారణంగా ఇబ్లీసే సంతోషిస్తాడు. అధర్మ కార్యం శైతానికే సంతోషపెడుతుంది, విశ్వాసులకు కాదు. మేం ప్రతి విషయంలో ప్రశ్నించాలి, కారణాలు అడగాలి, ఆధారం అడగాలి. ఎందుకు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఆధారాల మీద ప్రోత్సహించాడు. ఖుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూన అల్లాహ్ ఫత్తబిఊని. మీరు గనక అల్లాహ్ను ఇష్టపడుతున్నట్లయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అనుసరించండి అని ఖురాన్ మనకు ఆజ్ఞాపించింది. అందుకే ఆజ్ఞను అనుసరించాలి అనుకున్న ప్రతిసారి ప్రవక్త గారు ఏం చెప్పారు, ఏం చెప్పలేదు, ఎలా చెప్పారు, ఎలా చెప్పలేదు, నమాజ్ ఎలా చదవాలి, ఎలా చేయాలి, పండగకి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అన్నీ నేర్పించినటువంటి ప్రవక్త తన సొంత పండగ మీలాదున్ నబి గురించి చెప్పలేదంటే, చెప్పలేదు అని కాదు, అది ఇస్లాంలో లేదు అని అర్థము. కాబట్టి చదువుకుందాము. చదువుకొని ఇది మీలాదున్ నబి ఇస్లాంకి సంబంధం లేదు అనేది అర్థం చేసుకుందాము. అర్థం చేసుకొని ఇంకొకళ్ళకి తెలియచేద్దాము. ఏదో మీ మీద మాకు కోపమునో,
మా మీద మీకు కోపమనో నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది ఇస్లాంలో ఉంటే ఉంది అని అందరం పాటించాలి. లేకపోతే లేదు అని మనలో ఎవరూ పాటించకూడదు. ఏమవుతుంది, మేము అభిమానంతో చేస్తున్నాము, ప్రవక్త గారి మీద ప్రేమతో చేస్తున్నాము, గౌరవంతో చేస్తున్నాము. ఇవన్నీ కూడా అల్లాహ్ నుంచి మనల్ని చాలా దూరం చేసేస్తాయి. అభిమానంతో చేసేటట్టయితే ఈసా అలైహిస్సలాం గారి యొక్క పుట్టినరోజు అది కరెక్టా కాదా? డిసెంబర్ 25వ తారీఖున పుట్టినరోజు జరపడం జరుగుతుంది. అది కూడా అభిమానంతో, ప్రేమతో, గౌరవంతోనే చేయటం జరుగుతుంది. ఈసా అలైహిస్సలాం గారు పుట్టారు అన్న నమ్మకంతో చేయటం జరుగుతుంది. అన్నీ కరెక్టే. కానీ అది ఇస్లాంలో ఆలోచించినప్పుడు అధర్మ కార్యము కదా! మరి అదే అధర్మ కార్యం ముస్లింలు చేస్తే కరెక్ట్ అయిపోతుందా? ఆలోచించాల్సినటువంటి విషయము. మూసా అలైహిస్సలాం గారు ఫిరౌన్ నుండి రక్షించబడ్డారు. ఆ రోజు ఆయన పండగ చేసుకున్నారు. కానీ ఆ పండగ చేసిన పని ఆయన ఉపవాసము. అంటే పండగలంటే ప్రవక్తల పండగలు ఉపవాసం రూపంలో ఉంటాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, నేను ప్రతి సోమవారం ఉపవాసం పాటిస్తున్నాను. ఎందుకంటే నేను సోమవారం రోజే పుట్టాను అని అన్నారు. మరి మీకు అంతగా అభిమానం ఉంటే సోమవారం రోజులు ఉపవాసం పాటిస్తున్నారా? గుర్తు చేసుకోండి. గత 10 సంవత్సరాల్లో ఒక్క సోమవారం అన్నా ఉపవాసం పాటించారా? లేదు కదా! ఎందుకంటే మీకు చదువు లేదు. మీకు అధర్మ కార్యాలంటే ఇష్టము. ఒకవేళ ప్రేమ ఉన్నట్లయితే ప్రవక్త గారు ప్రేమించిన పనులు చేస్తారు. అది సోమవారం రోజున, గురువారం రోజున ఉపవాసము. పండగ చేసుకుంటున్నారు. కానీ తీరా చూస్తే అందులో అధర్మ కార్యాలన్నీ చేస్తున్నారు. ఒకరోజు ముందు మీరాదున్నబి 12వ తారీఖున జెండాలు పట్టుకుని ఊరూరా తిరిగినోళ్ళు, ఒకరోజు తర్వాత అవే జెండాలు చెత్త కుప్పల్లోనూ, మురికాలవల్లోనూ పారేస్తున్నారు. మీరు నిజంగా అభిమానుల, దుర్మార్గుల? కాస్తంత జాగ్రత్త పడండి. ఇస్లాంని అనుసరించేటట్టయితే సంపూర్ణంగా ఉదుకులు ఫిస్సిల్మి కాఫ, ప్రతి చిన్న విషయంలో ప్రవక్తని ప్రేమిస్తాము అని చెప్పండి. అధర్మ కార్యమని అర్థం చేసుకొని ఇస్లాంకి దగ్గరే పని చేసుకోండి.